వెల్కమ్ టు అనస్య ప్రిడిక్టివ్ టెక్నిక్. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది లియో సింహరాశి తాలూకా లక్షణాలు. అయితే సింహరాశికి మీకు అందరికీ తెలుసు అధిపతి సూర్యుడు, సోల్. అలానే సింహరాశి తాలూకా సింబలైజేషన్ మనం ప్రతి వీడియోలోని సింబలైజేషన్ గురించి మాట్లాడుకుంటాం. సో ఇలాంటి సింబలైజేషన్ సింహరాశికి ఇవ్వడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అయితే ఒకటి, సింహరాశి కాబట్టి ఇది ఫ్రంట్ పార్ట్ అన్నది సింహం తాలూకా చుట్టూ ఉండే మెయిన్ జుత్తు, వెన్నుపూస, ఆ చివరిది టెయిల్, తోక అలా కనిపిస్తుంది అని ఒకటి ఉంది డెఫినిషన్. అదే కాకుండా సింహరాశి అంటే సోల్, అది ఆ కుండలిని శక్తి అన్నది జాగృతం అయ్యేది మనకి వెనుపూస నుంచి కింద నుంచి మనకి మూలాధార స్వాదిష్టానం నుంచి పైన అనాహత వరకు హెడ్ క్రౌన్ మనం చెప్తాం. క్రౌన్ వరకు బిందు స్వరూపంలో అక్కడ సోల్, ఆత్మ అన్నది నిక్షిప్తమై ఉంటుంది అని చెప్తారు. సో ఇది ఆ కుండల్ని జాగృతి అయ్యే ప్లేస్. అలానే మెడికల్ ఆస్ట్రాలజీలో కూడా మనకి వెన్నుపూస అనేది సింహరాశి నుంచి మనం చూస్తాం. స్పైనల్ కార్డ్ అన్నది. సో అలానే మనకి చంద్ర రాశి అయిన కర్కాటక రాశిలో అక్కడి నుంచి మనకి జీవుడు ప్రవేశిస్తాడు. అక్కడ ప్రజ్ఞ, బాడీ, దేహంలోకి ప్రాణం, ప్రజ్ఞ ఒకేసారి ఎంటర్ అవుతాయని మనం చెప్పుకున్నాం. అలానే వెన్నుపూసని మంత్రదండంగా కూడా పిలుస్తారు. ఒకటి, మనకు అక్కడ యోగులు, ఉపాసనలు చేసేవాళ్ళు, ప్రాణాయామం, మెడిటేషన్ చేసే హయ్యర్ లెవెల్ యోగులు అనమాట. వాళ్ళకి అక్కడ కుండలిని అన్నది జాగృతమయ్యి షట్చక్రాల నుంచి ప్రయాణం చేసి క్రౌన్ని చేరుకుంటుంది. అలానే ఇంకొక ఇది కూడా చెప్తారు మనకి. అంటే మన వాడుక భాషలో మనం మాట్లాడేస్తాం, ఎవరు చేసిన పాపపు మూట వాళ్ళు వీపు మీద మోస్తారు అని. సో బేసికల్లీ అది నిజం. సో గత జన్మలో చేసిన అది మంచి కానీ చెడు కానీ ఏదైనా కూడా మనకు స్పైన్లో ఉంటుంది, అక్కడ అది నిక్షిప్తమై ఉంటుంది అని చెప్తారనమాట. అయితే బేసికలీ సింహలగ్నం అనేది సెల్ఫ్ అవేర్నెస్ అనేది క్రియేట్ చేస్తుంది. అలానే ఈ కుండలిని శక్తి అనేది అక్కడే జాగృతమై ఉంటుంది. సో అలా ఆ సింబలైజేషన్ వచ్చిందనమాట సింహరాశికి. నెక్స్ట్ మనం ఎసోటిక్ ఆస్ట్రాలజీలో మనం ఎప్పుడు ఫస్ట్ దాని గురించే కదా మాట్లాడుకుంటాం. సో ఇక్కడ స్పిరిచువల్ పర్స్యూట్స్తో పాటు మెటీరియలిస్టిక్ పర్స్యూట్స్ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. బాగా మెటీరియలిస్టిక్గా మనిషి ఎదగాలి, అన్నీ అనుభవించాలి అన్నది, ఆ కోరికలు అన్నవి ఇక్కడ మనకి జీవుల్లో, నేటల్లో మనకి బాగా కనిపిస్తూ ఉంటుంది. అలానే మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, ఈ నాలుగిట్లోంచి మనకి ధ్వని లేదా సౌండ్, మనకి ఈ వాయిస్ అన్నది ఎలా జనరేట్ అవుతుంది అన్నది మనకి పశ్యతి, మధ్యమ, వైఖరి అనే ఈ 4 అంటే క్రియలు లేదా అంటే ఆ 4 పద్ధతుల ద్వారా ధ్వని ఎలా జనించి మనకి బయటికి సౌండ్ బయటకు అన్నది ఉద్భవిస్తుంది, బయటికి వినిపిస్తుంది అన్న ప్రక్రియని ఎక్స్ప్లెయిన్ చేసేవి ఈ పశ్యతి, మధ్యమ, వైఖరి. ఇది మనం మేషం నుంచి కర్కాటకం వరకు చూస్తాం. సింహం దగ్గరకు వచ్చేసరికి ఇది పంచమ స్థానం, న్యాచురల్ జోడియాక్ స్టైల్లో పంచమ స్థానం. అలానే ఇది మంత్రస్థానం. శబ్దం బయటకు వచ్చిన తర్వాత అది మంత్ర రూపంలో మంత్రాన్ని మనం జపించడం కానీ, లోపల కానీ బయట కానీ అది జపించడం అన్నది అక్కడ జరుగుతూ ఉంటుంది. సింహం అన్నది మంత్రస్థానం, విజ్డమ్ ప్లేస్. అలానే ఇంకొకటి ఏంటంటే, అలానే న్యాచురల్ జోడియాక్ సైన్లో పంచమం అన్నది ప్రేమ, లవ్, ఇంటిమసీని తెలియజేస్తూ ఉంటుందన్నమాట. సో ఈ ప్రేమ అన్నది మన విజ్డమ్కి కానీ జ్ఞానానికి కానీ బేసిక్ ఫస్ట్ స్టెప్.
దాన్ని మనం మెటీరియలిస్టిక్గా కాకుండా ఇన్ ఏ స్పిరిచువల్ వేలో హయ్యర్ లెవెల్ ఆఫ్ లవ్ని చూసుకుంటే మనకి విజ్డమ్, జ్ఞానం అన్నది ప్రేమ నుంచే పుడుతుంది, హేట్రేట్ నుంచి పుట్టదు. సో అది వెరీ ఇంపార్టెంట్ థింగ్. జ్ఞానానికి ఫస్ట్ స్టెప్ ప్రేమ. తర్వాత ఈ మంత్రస్థానం అయిన ఈ సింహంలోనే మనకి సింహానికి అధిపతి రవి. సో రవి అంటే రౌరవం చేసేవాడు అని అర్థం. గట్టిగా ఆ సోల్ అన్నది అంత ఎక్స్ప్రెసివ్గా ఎక్స్ప్రెస్ చేయడానికి ఇష్టపడుతుంది, చేస్తుంది కూడాను. సో అందుకే సింహరాశికి బాగా ఎక్స్ప్రెసివ్ నేచర్ అనేది బాగా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అలానే సింహరాశిలో అంటే మనకి యానిమల్స్ అంటే ఇప్పటిదాకా సింహరాశి అంటే సింహం గురించే మనం మాట్లాడుకుంటున్నాం, కానీ సింహానికి ఇంకొక యానిమల్ని కూడా రిప్రజెంట్ చేసి ఇస్తారు. అది 3-headed డాగ్. దాన్ని మనం చెప్పుకోవాలంటే కాలభైరవుడు. మనకి చాలామంది దత్తుడు, ఇప్పుడు సాయిబాబా ఇలాంటి గురువులు అంటే సాధన చేసి వాళ్ళు సాధనలో హయ్యెస్ట్ లెవెల్ పొందిన వాళ్ళకి ఈ డాగ్స్ అన్నవి వాళ్ళ చుట్టూ అట్రాక్ట్ అయ్యి వాళ్ళకి తిరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఆ సూపర్ న్యాచురల్ పవర్ అన్నది డాగ్స్ ఐడెంటిఫై చేస్తాయి. సో వాటి చుట్టూ అవి యోగుల చుట్టూ, మహాపురుషుల చుట్టూ అవి ఉంటాయి, అక్యుములేట్ అలా జస్ట్ అట్రాక్ట్ అయిపోతాయి అన్నమాట. ఆ ఎనర్జీకి, ఆ సూపర్ న్యాచురల్ ఎనర్జీకి, హయ్యర్ లెవెల్ కాన్షియస్నెస్కి అవి అట్రాక్ట్ అయిపోతాయి. సో 3-headed డాగ్ కూడా మనం లియోకి చెప్పుకుంటూ ఉంటాం, కాలభైరవుడు. సో ఈ లియో దగ్గరికి వచ్చేసరికి కింగ్, బేసికల్లీ సన్ కింగ్, ఒక కింగ్కి ఉండాల్సిన, ఒక రాజుకు ఉండాల్సిన నేచర్ అంతా మనకి వ్యక్తుల్లో మనకి కనిపిస్తూ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం సింహరాశికి నరసింహస్వామి ఇన్ఫ్లుయెన్స్ కూడా మనం చెప్పుకుంటాం, సింబలైజేషన్. నరసింహం లియోలో మనం చెప్పుకుంటే దానికి ఆపోజిట్ సైన్ అయిన కుంభం ఎక్వేరియస్లో నరనారాయణుని చెప్పుకుంటాం. అంటే అర్జునుడు, శ్రీకృష్ణుడు. అయితే ఇది హాఫ్ ఇవాల్వ్డ్ హ్యూమన్ అనమాట. నరుడు ఇంకా పూర్తిగా ఇవాల్వ్ అవ్వలేదు. సో ఇక్కడ నరసింహస్వామిని చెప్పుకుంటాం. దానికి ఆపోజిట్ స్టైల్లో మనకి నారాయణుడు కుంభరాశిలో. అతన్ని కుంభరాశికి సిగ్నిఫికేషన్గా, సింబలైజేషన్గా అక్కడ నరనారాయణుల్ని తీసుకుంటాం అనమాట. అలాగే సింహరాశికి మహాముని అయిన వశిష్ఠుడి తాలూకా ప్రజ్ఞ ఇక్కడ పనిచేస్తూ ఉంటుంది. అలానే ఎక్వేరియస్లో అగస్త్య మహాముని తాలూకా ప్రజ్ఞ అన్నది ఎక్వేరియస్లో పనిచేస్తూ ఉంటుంది అన్నమాట. ఇలానే ఈ సింహం తాలూకా మెయిన్ అంటే ఒక కింగ్కి ఉండాల్సిన క్యారెక్టరిస్టిక్స్ అన్నీ ఉంటాయి. దట్ ఈజ్ 100% ట్రూ. ఈ అదే కాకుండా ఒక హయ్యర్ లెవెల్ ఆఫ్ లియో, సింహరాశి తాలూకా లక్షణాలు ఎలా ఉంటాయి? వాళ్ళు న్యాయం కోసం పోరాడతారు. ఈ జస్టిస్ అన్నది వాళ్ళకి చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అలానే సింహరాశి స్థిర రాశి, అగ్నితత్వ రాశి. సో వీళ్ళ యాక్షన్స్ అన్నవి చాలా ఫాస్ట్గా ఉంటాయి. అట్ ద సేమ్ టైం వాళ్ళు నమ్మిన సిద్ధాంతం కోసం వాళ్ళు ఫైట్ చేస్తారు. వాళ్ళకి ఫిక్స్డ్ థాట్స్ ఉంటాయి, ఫిక్స్డ్ రూల్స్, ఫిక్స్డ్ బిలీవ్స్ ఉంటాయి. ఆ బిలీఫ్ కోసం వాళ్ళు ఫైట్ చేస్తూ ఉంటారు. లా అండ్ ఆర్డర్ని ప్రతి చోట ఈక్వల్గా మెయింటైన్ చేయడం, జనాల్ని ప్రొటెక్టివ్ చేయడం. వీళ్ళకి ప్రొటెక్టివ్ ఇన్స్టింక్ట్ అనేది చాలా చాలా స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట. మనం మార్స్కి కూడా ప్రొటెక్టివ్ ఇన్స్టింక్ట్ చెప్పుకున్నాం, వీళ్ళకి ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది, మార్క్స్ కన్నా ఎక్కువ ఉంటుంది. అంటే ఇంకా వన్స్ వాళ్ళు ప్రొటెక్ట్ చెయ్యాలి అని డిసైడ్ అయ్యారు అంటే ఎంతకైనా తెగిస్తారు, ఏమైనా చేస్తారు, అంత స్ట్రాంగ్గా ఉంటారు. సో ఇది హయ్యర్ లెవెల్ ఆఫ్ లియో తాలూకా క్వాలిటీస్. నెక్స్ట్ వచ్చేసరికి వీళ్ళ ఫోకస్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. వీళ్ళకి కూడా ఎక్స్ప్రెషన్స్ అన్నవి చాలా బాగా ఎక్స్ప్రెస్ చేయడానికి ఇష్టపడతారు. మంచి ఫిజికల్ దారుఢ్యం కూడా ఉంటుంది. అలానే లియో తాలూకా సింబలైజేషన్లో మనం మాట్లాడుకున్నప్పుడు ఇలా మనకి ఈ లియో అన్నది ఎక్కడికి వస్తుందంటే రిబ్స్ కింద
మనకి కుహరం అని అంటారు. అంటే ఏంటి, మన పొట్ట భాగాన్ని పైన రిబ్స్ అనమాట, ఈ చెస్ట్ క్యావిటీని సెపరేట్ చేస్తూ మనకి డయాఫ్రమ్ అని ఒకటి ఉంటుంది. రిబ్స్ కింద కరెక్ట్గా మన అంటే సన్నగా ఉన్న వాళ్ళని చూస్తే వాళ్ళకి గట్టిగా ఊపిరి బిగిస్తే ఒక గుహలా మనకు కనిపిస్తూ ఉంటుంది అనమాట. దాన్ని ఇదే సేమ్ ఈ సింబలైజేషను దీన్ని ఏమిటంటారంటే ఈ ఈ ఎత్తుగా ఉండే ఈ పార్ట్ ఉంది కదా, ఇది డయాఫ్రేమ్ అనమాట. ఈ డయాఫ్రేమ్ ఏం చేస్తూ ఎలా పనిచేస్తుంది అంటే మనకి ఊపిరి పీల్చుకొని ఊపిరి వదులుతున్నప్పుడు పైకి కిందకి ఆ వాక్యూమ్ అన్నది పైకి కిందకి కదులుతూ ఉంటుంది. అది డయాఫ్రేమ్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎక్కిళ్ళు అవి వచ్చాయనుకోండి, మనకు ఆ టైంలో ఏంటంటే లాంగ్ బ్రెత్స్ తీసుకోమంటారు. ఎందుకంటే అక్కడ డయాఫ్రేమ్ అనేది సరిగ్గా పని చేయట్లేదు, దానివల్ల మనకి ఎక్కుళ్ళు వస్తూ ఉంటాయి. సో ఈ డయాఫ్రేమ్ని కరెక్ట్గా లియో రాశి అన్నది ఎక్కడైతే పడుతుందో మనకి ఈ శరీర భాగంలో కాలపురుష కుండల్లో ఆ డయాఫ్రేమ్ అనేది ఆ ప్లేస్లో పడుతూ ఉంటుందన్నమాట. సో ఎవరికైతే ఈ ఊపిరి లో చేంజెస్ అవి వస్తాయో వాళ్ళకి హై బీపీ, హైపర్ టెన్షన్ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. యాంగ్జైటీలో కూడా మనకి విపరీతమైన హార్ట్ రేటు పెరుగుతూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మన ఊపిరి పీల్చే విధానం కూడా మారిపోతుంది. మనకు కోపం వచ్చినప్పుడు కూడా ఊపిరి పీల్చే విధానం మారుతుందని చెప్తారు. నిజం, మనకి యోగా ప్రాక్టీస్ చేస్తే అది అర్థమవుతుంది. మనం యోగా ఎంతసేపు ఆ బ్రెత్ అనేది ఇన్హిలేషన్, ఎక్సలేషన్, పూరకం, రేచకం, కుంభకం, కుంభకంలోనే 2 ఉంటాయి, అంతర్కుంభకం, బాహ్య కుంభకం అని. ఇవి ప్రాక్టీస్ చేసే వాళ్ళకి వాళ్ళకి మైండ్ అండ్ బాడీ కోరిలేషన్ అనేది చాలా బాగుంటుంది. ఎప్పుడైతే ఇక్కడ ఈ ఏరియాలో మనకి ప్రాబ్లం ఎప్పుడు కనిపిస్తుందో ఆ వ్యక్తికి దేహంలో ఎలాగో ప్రాబ్లమ్స్ వస్తాయి, అలాగే మెంటల్ ఇల్నెస్, మెంటల్ అంటే టెన్షన్స్ కానీ ఇలా హై బీపీలో పెరిగి యాంగ్జైటీ ప్రాబ్లమ్స్, ప్యానిక్ అటాక్స్ రావడం కానీ ఈ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ రావడం వల్ల వాళ్ళకి ఏంటంటే ఇంకా ఈ ఫిజికల్ వరల్డ్లోనే వాళ్ళు ఉండిపోతారు తప్ప స్పిరిచువల్ వరల్డ్లోకి, స్పిరిచువల్ వేలో వెళ్ళడానికి వాళ్ళకి ఆ దేహం కానీ మైండ్ కానీ సహకరించవు. కాబట్టి మనకి యోగులు విజ్డమ్ని సంపాదించడానికి, మెడిటేషన్ చేయడానికన్నా ముందర ప్రాణాయామ చెప్తారు. ప్రాణాయామ వెరీ వెరీ ఇంపార్టెంట్ యోగ సాధనకి. అది ఫస్ట్ స్టెప్. వాళ్ళకి మైండ్ మీద, బాడీ మీద ఒక స్ట్రాంగ్ గ్రిప్ ఉండాలి. అలాంటప్పుడే వాళ్ళకి మెడిటేషన్ అనేది సాధ్యం అవుతుంది. అది లేనప్పుడు కష్టం అన్నమాట. అందుకు సాధకులు ఇక్కడ భైరవ సాధన అన్నది చాలా ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఎందుకంటే మనకి జఠరాగ్ని అనే కాన్సెప్ట్ అనేది మనకి లియోలోనే ఉంటుంది. దానికి అధిపతి సూర్యుడు. జఠరాగ్ని కడుపులో అంటే డైజెస్టివ్ జ్యూసెస్ డైజెస్ట్ అవ్వడం, ఈ డైజెషన్ ప్రాసెస్ ఈ జరగడం అన్నది మనకు ఆకలి వేయడం, ఆకలి వేస్తుందన్నది తెలియడం, ఈ ప్రాసెస్ అంతా ఇక్కడే లియోలోనే మనకి జరుగుతుందన్నమాట. సో ఎవరికైతే ఈ భైరవ ఉపాసన లేదా భైరవ సాధన, ఉపాసన కాదు భైరవ సాధన ఎవరైతే చేస్తారో వీళ్ళకి ఈ క్షుద్బాధలు, ఆకలి దప్పికలు వీటన్నిటికీ ఇవన్నీ వాళ్ళని ఎఫెక్ట్ చేయవన్నమాట. వాటికి అతీతంగా ఉంటారు వాళ్ళు ఎప్పుడూ స్పిరిచువల్ వేలో సాధనకి ఎక్కువ టైము వాళ్ళు స్పెండ్ చేయగలుగుతారనమాట. సో లియోలో ఈ భైరవ సాధన చేసేవాళ్ళు చాలామంది సాధువులు ఉన్నారు. రాజయోగం ఇక్కడ బాగా లియో స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళకి రాజయోగ కూడా చాలా బాగా వస్తుంది. అలానే ఈ లియోకి ఎల్లో కలర్ అంటే గోల్డెన్ ఎల్లో కలర్ని ఇచ్చారు. అలాగే నెంబర్ వైజ్ మనం చూసుకుంటే 1 కర్కాటక రాశికి నెంబర్ 2, అక్కడ నేను చెప్పాను లేదో నాకు గుర్తులేదు. సో కర్కాటక రాశికి నెంబర్ 2, లియోకి సింహంకి నెంబర్ 1, న్యూమరికల్ నెంబర్ 1. అయితే వీళ్ళ ఈ లియోలో ప్లానెట్స్, స్ట్రాంగ్ ప్లానెట్స్ ఉండి లగ్నం, సూర్యుడు, చంద్రుడు ఉన్నప్పుడు వీళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు అది చూద్దాం. అయితే వీళ్ళకి మంచి కరిస్మాటిక్ బ్యూటీ ఉంటుంది. అంటే వాళ్ళు పెద్ద అందం కాకపోయినా కూడా ఒక 100 మందిని ఉంటే
వీళ్ళ మీద దృష్టి ఆటోమేటిక్గా పడుతుందన్నమాట. అట్రాక్షన్ అనేది పడుతుంది. అది ఎందుకు అలా వస్తుందో కూడా మనం ఐడెంటిఫై చేయలేం కొన్నిసార్లు. అవే మొహాలు ఉంటాయి, అదే ముక్కు, అదే కళ్ళు, అవే మొహాలు. కానీ వీళ్ళు మటుకు ఒక చరిష్మా అన్నది వాళ్ళకి ఉంటుందన్నమాట. ఒక 1000 మందిలో కూడా వీళ్ళని ఐడెంటిఫై చేయొచ్చు మనం. సింహంలో మంచి స్ట్రాంగ్ ప్లానెట్స్ ఉంటాయి. అలాగే మూన్ కూడా అంతే. మూన్ మోర్ లైక్ సాఫ్ట్ బ్యూటీయే కానీ సాఫ్ట్ అనమాట. నెక్స్ట్ కాన్ఫిడెన్స్ లెవెల్స్. వాళ్ళ మనిషి అది చూసేటప్పుడు అంటే ఇన్సైడ్ వాళ్ళు స్ట్రాంగ్గా ఉంటారా ఎలా ఉంటారా అది వేరే విషయం. కానీ బయటకి కనిపించడానికి మటుకు చాలా గంభీరంగా చాలా కాన్ఫిడెంట్గా కనిపిస్తారు వీళ్ళు. అసలు వీళ్ళు చూడగానే వీళ్ళ లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి అని మనకు అనిపిస్తుంది వెంటనే. అలా ఉంటారు వీళ్ళ పర్సనాలిటీ కూడా అలా ఉంటుంది. వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కూడా అలా ఉంటుంది. ద వే దే స్పీక్, వాళ్ళు ఎలా కూర్చుంటారు, నించోవడం, వాళ్ళ హావభావాలు చాలా డిఫరెంట్గా ఉంటాయి. అట్రాక్టివ్గా ఉంటాయి, చాలా డిఫరెంట్గా ఉంటాయి. వాళ్ళు ఎక్స్ప్రెసివ్గా ఉంటారు. అట్ ద సేమ్ టైం సింహరాశి వాళ్ళు ఎక్స్ప్రెసివ్గా ఉంటారు. చాలా వార్మ్ హార్టెడ్గా ఉంటారు. వాళ్ళకి విపరీతమైన ప్రేమ ఉంటుంది. తర్వాత విపరీతమైన చారిటబుల్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. జనరస్ పీపుల్ ఉంటారు. ఇంకా ఇంకా నాకు వేరే ఆప్షన్ లేదు, నువ్వే నాకు హెల్ప్ చేయాలి, నా దగ్గర ఇంకా ఏమీ లేదు, యు ఆర్ ద లాస్ట్ ఆప్షన్ ఫర్ మీ అని చెప్పి మనం వాళ్ళు వెళ్ళి కాళ్ళ మీద పడిపోకపోయినా అట్లీస్ట్ కళ్ళనీళ్ళు వాళ్ళ ముందర కళ్ళనీళ్ళు పెట్టుకుంటే చాలు, వాళ్ళ దగ్గర ఉన్నది లేనిది మొత్తం అంతా తీసి దానం చేసేయడానికి హెల్ప్ చేసేయడానికి రెడీ అయిపోతారనమాట. అంత విపరీతమైన దానగుణం ఉంటుంది. కాకపోతే ఇక్కడ అపాత్ర దానం అన్నది కనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. ఎప్పుడైనా మెర్కురీ అన్నది వీక్గా ఉన్నప్పుడు దానం అంటే షూరిటీ సంతకాలు పెట్టేయడం, ఇలాగ మోసపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. మెర్కురీ కొంచెం వీక్గా ఉన్నప్పుడు ఆ ఇంటెలిజెన్స్, విజ్డమ్ అన్నది కొంచెం అంటే షార్ప్ థింకింగ్, ఇంటెలిజెంట్ అన్నది కొంచెం తగ్గుతుంది. అదే మెర్కురీ పాడైపోతే వీళ్ళు ఇంకా పిసినారితనం అనమాట. ఒక్క రూపాయి కూడా బయటికి తీసి ఖర్చు పెట్టరు, అంత పిసినారితనం కనిపిస్తుంది. తర్వాత వీళ్ళకి సినీ ఫీల్డ్లోని ఎందుకంటే బాగా ఎక్స్ప్రెసివ్గా ఉంటారు. ఆర్ట్స్ అంటే విపరీతమైన ప్రేమ. అలాగే వీళ్ళకి చాలా ఈజీగా వచ్చేస్తాయి కళలు అన్నవి, ఎక్స్ప్రెషన్స్ అన్నవి చాలా ఈజీగా వచ్చేస్తాయి. భయం అన్నది వాళ్ళకి కనిపించదు ఎక్స్ప్రెస్ చేయడానికి కానీ దేనికైనా కానీ. చాలా బాగా ఎక్స్ప్రెస్ చేస్తారు. చాలా ఎక్స్ప్రెసివ్ ఫేస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కరిస్మెటిక్గా ఉంటారు, కాన్ఫిడెంట్గా ఉంటారు, అగైన్ ఎక్స్ప్రెసివ్గా ఉంటారు. సో ఆబ్వియస్లీ వీళ్ళు టాప్ లెవెల్లో ఉంటారనమాట. ఎటువంటి అంటే ఒక్క సినీ ఫీల్డ్ అనే కాదు, ఎనీ కైండ్ ఆఫ్ ఆర్ట్ దాంట్లో వీళ్ళు టాప్ లెవెల్లో ఉంటారు. బికాజ్ దే డోంట్ హ్యావ్ ఎనీ ఫియర్ టు ఎక్స్ప్రెస్. దానివల్ల తర్వాత న్యాచురల్ లీడర్షిప్ క్వాలిటీస్ అన్నవి వాళ్ళకి చాలా చాలా అంటే చాలా చనువుగా, చాలా సులువుగా చనువుగా అక్కడ ఉన్న గ్రూప్ని లీడ్ చేయడానికి రెడీ అయిపోతూ ఉంటారు అన్నమాట. లీడ్ తీసుకుంటారు వీళ్ళే, ఎవరు ఇవ్వక్కర్లేదు వీళ్ళకి, వాళ్ళే తీసేసుకుంటారు. అంత సూపర్ ఎక్స్ప్రెసివ్గా దే మూవ్ ఫార్వర్డ్ అనమాట. అంటే దూసుకుపోయే లక్షణాలు ఉంటాయి. ఎనీ పెర్ఫార్మెన్స్ చేయడానికి కానీ దేనికైనా ఒక లీడర్షిప్ క్వాలిటీస్, ఒక నలుగురిని తను వెనక వేసుకొని వాళ్ళని ముందరికి తీసుకొని వెళ్ళడానికి కానీ వీళ్ళు అసలు భయపడరు. వాళ్ళకి ప్లానింగ్ కూడా చాలా చాలా స్పీడ్గా ప్లాన్ చేస్తూ ఉంటారు. బాగుంటుంది. నెక్స్ట్ వెరీ లాయల్ అండ్ ప్రొటెక్టివ్. ఆబ్వియస్లీ లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయంటే దే బోత్ ఆర్ ఫాలోడ్. లీడర్షిప్ క్వాలిటీస్ ఫాలోడ్ బై లాయల్ అండ్ ప్రొటెక్టివ్ నేచర్. ఫ్యామిలీ అవనివ్వండి, ఫ్రెండ్స్ అవనివ్వండి, లేదా వాళ్ళ ఆఫీస్లో పనిచేసే వాళ్ళు అవనివ్వండి, ఏదైనా ఒకసారి నేను వీళ్ళని ప్రొటెక్ట్ చెయ్యాలి అని డిసైడ్ అయ్యారు అంటే వాళ్ళది ఫిక్స్డ్ సైన్ కూడా లియో అన్నది. ఇంకా వాళ్ళు ఎంతకైనా తెగించి వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారనమాట. అంటే వాళ్ళని ప్రొటెక్ట్ చేయడమే వీళ్ళకి ఒక ప్రైడ్ నేచర్ అన్నది. అంటే వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బతిని ఈవెన్ ఫ్యామిలీని కూడా ఒక స్ట్రిక్ట్ రూల్స్ తోటి ఒక థ్రాట్ మీద, అంటే సొసైటీలో వీళ్ళకి నేమ్ అండ్ ఫేమ్ రావాలి అంటే ఫ్యామిలీ ఎలా బిహేవ్ చేస్తే ఇలా నేమ్ ఫేమ్ వస్తుంది అని ప్లాన్ చేసుకొని అలాంటి రూల్స్ పెట్టి ఫ్యామిలీని అదే రూల్లో వీళ్ళు నడిపించడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఇట్స్ ఆల్ అబౌట్ నేమ్ అండ్ ఫేమ్ అనమాట. బయట రికగ్నైజేషన్, లియో డై ఫర్ రికగ్నైజేషన్. వాళ్ళకి రికగ్నైజేషన్ అంటే చాలా ఇష్టం.
అది లేకుండా వీళ్ళు బ్రతకలేరు. వాళ్ళకి గుర్తింపు అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇన్ లైఫ్. దానికోసం చాలా పరితపిస్తూ ఉంటారనమాట. అబద్ధాలు కూడా ఆడుతూ ఉంటారు అప్పుడప్పుడు. అంటే అది మనం జాతక చక్రాన్ని ఫుల్గా చూసి పరిశీలించి చెప్పాలి. సో వాళ్ళకి అది అది రియల్ ప్రెస్టేజ్ అవ్వచ్చు, కొన్నిసార్లు ఫాల్స్ ప్రెస్టేజ్ కూడా అవ్వచ్చు. బట్ దే లివ్ లైక్ దట్. వాళ్ళు అలా అలా ఉండడానికే వాళ్ళు ఇష్టపడతారు. లేకపోతే వాళ్ళకి ఐడెంటిటీ క్రైసిస్ వచ్చేస్తుంది. అంత దీనిగా వాళ్ళు బిహేవ్ చేస్తూ ఉంటారనమాట. వాళ్ళకి ఆ ప్రైడ్ నేచరు, నేమ్ అండ్ ఫేమ్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. అలానే వీళ్ళకి రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటారు. అయితే వీళ్ళకి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నప్పుడు వాళ్ళు చెప్పినట్టే మనం వినాలి, మనం చెప్పినట్టు వాళ్ళు వినరు. అదొక ప్రాబ్లం అనమాట లియో వాళ్ళతోటి. తర్వాత వెరీ ఎంతూజియాస్టిక్గా ఉంటారు. ఎక్కడ వీళ్ళకి ఏ కోసం కూడా మనకి బద్ధకం అది కనిపించదు. అప్పుడప్పుడు లేజినెస్ కనిపిస్తుంది అప్పుడప్పుడు. కానీ చాలా ప్రతి దాంట్లోనే వాళ్ళకి ఎంతూజియాజం అన్నది బాగా పనిచేస్తూ ఉంటుంది. తర్వాత కొన్ని ఉన్నాయి లియో వాళ్ళకి ప్రాబ్లమాటిక్ నేచరు. ఇప్పుడు అది చూద్దాం మనం. అయితే వీళ్ళకి విపరీతమైన ఈగో ఉంటుంది. యారోగెన్స్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. వాళ్ళని మనం నో ఇది కాదు, నువ్వు తప్పు చేసావు అని మనం ఒక మాట అంటే వాళ్ళు తట్టుకోలేరు. ఇంకా ఇంకా అక్కడి నుంచి వాళ్ళకి ఆ ఫైట్ అన్నది ఒక రేంజ్లో ఉంటుంది. వెరీ నార్సిసిస్టిక్ నేచర్. అంటే ఇంకా మిగిలిన ప్లానెట్స్ కూడా చెడిపోతే అలాంటి బిహేవియర్ కనిపిస్తుంది. లేకపోతే వాళ్ళ ఈగో దెబ్బతింటే మటుకు వాళ్ళని మనం భరించలేం. చాలా అటాకింగ్ నేచర్ ఉంటుంది. వెర్బల్ అటాక్ అవనివ్వండి, ఫిజికల్ అటాక్ అవనివ్వండి, వాళ్ళు అటాక్ చేస్తారు. లేదా అంటే ఇంక అక్కడితో రిలేషన్ పూర్తిగా కట్ చేసేసి వెళ్ళిపోతారు. మళ్ళీ మొహం కూడా చూడరు. అలాంటి ప్రాబ్లం ఉంటుందన్నమాట వీళ్ళతోటి. పంతం పట్టింపులు అనేవి వీళ్ళకి చాలా ఎక్కువగా కనిపిస్తాయి. అలానే డామినేటింగ్ నేచరు, కంట్రోల్ చేయడం, బాసీ నేచర్ అన్నది లియో వాళ్ళకి కనిపిస్తూ ఉంటుంది. మనం వాళ్ళని లేదు ఇలా కాదు ఇది కాదు అని చెప్పేటప్పుడు కూడా మనం చాలా సున్నితంగా చెప్పాలి. అంత సున్నితంగా చెప్పాలి అంటే అది వాళ్ళని విమర్శిస్తున్నట్టు ఉండకూడదు, అలాని వాళ్ళకి విషయం అర్థం అవ్వాలి. ఇది చాలా క్రిటికల్ కండిషన్, అంత ఈజీ కాదు. అలానే బాగా డ్రామా క్వీన్స్ అన్నమాట. ఈ అదే ఎమోషనల్ డ్రామా అవనివ్వండి, ఇంకా ఏదైనా మ్యానిపులేషన్ అవనివ్వండి, వాళ్ళు బాగా డ్రామాని ఇష్టపడతారు. అదొక టెండెన్సీ కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళ ఎగ్జాగరేషన్ అనమాట. ప్రతి ఎమోషన్ని సిచ్యువేషన్ని ఎగ్జాగరేట్ చేసి సింపుల్ థింగ్ని కూడా భూతద్దంలో పెట్టి చూస్తూ ఉంటారు వాళ్ళు. రియాక్షన్స్ అన్నవి మనం అంత పెద్ద పెద్ద రియాక్షన్స్ ఇస్తే, అంటే వాళ్ళు ఒరిజినల్గానే ఒక ఎక్స్ప్రెసివ్ నేచర్ ఉంటుంది కాబట్టి అంత పెద్ద రియాక్షన్ ఇస్తే కానీ వాళ్ళకి అక్కడ ఆ ఎమోషన్ అన్నది వాళ్ళకి కంప్లీట్ అవ్వదు. అది చుట్టూ ఉన్న వాళ్ళకి ఓవర్ బేరింగ్గా ఉంటుందన్నమాట. ఏంటి ఇంత డ్రామా, ఇంత అవసరమా అని. కానీ వాళ్ళకి అంత ఎక్స్ప్రెస్ చేస్తే కానీ వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేసినట్టు కాదు. వాళ్ళ ఆ ఎగ్జాగరేషన్ అనేది వాళ్ళకి కావాలి. దే లివ్ లైక్ దట్. తర్వాత ఫిక్స్డ్ సైన్ అవ్వడం వల్ల ఫ్లెక్సిబిలిటీ తక్కువగా ఉంటుంది. బాగా స్టబర్న్ నేచర్ కనిపిస్తూ ఉంటుంది. దే డోంట్ వాంట్ టు అడ్మిట్ దేర్ మిస్టేక్, దే డోంట్ వాంట్ టు చేంజ్, సో దే డోంట్ వాంట్ టు అపాలజైజ్. సో ఏం చేస్తారంటే రిలేషన్ని కట్ చేసేస్తారు. సో అలాంటప్పుడు ఏంటంటే ఆ వ్యక్తిని కానీ ఆ సిచ్యువేషన్ని కానీ మళ్ళీ మనం ఫేస్ చేయక్కర్లేదు. దే కాంట్ ఫేస్ అగైన్. వాళ్ళు తప్పించుకొని తిరిగే నేచర్ అనేది బాగా కనిపిస్తూ ఉంటుంది వీళ్ళల్లో ఉంటుంది. మరి దానికి మనం ఏం చేయలేం. తర్వాత ఈ డ్రామా నేచరు, ఈ చైల్డిష్ బిహేవియర్, చిన్న చిన్న వాటికి కూడా వాళ్ళు అర్థం చేసుకోవడం, అది కాకుండా ఇంత చిన్నదాన్ని పెద్దది చేసి ఫీల్ అయిపోవడం, ఇలాంటివన్నీ కనిపిస్తూ ఉంటాయి వీళ్ళల్లో. సో అలాంటప్పుడు ఈ లియో వాళ్ళతోటి ఎలా బిహేవ్ చేయాలి, ఎలా బిహేవ్ చెయ్యకూడదు ఏంటంటే, వీళ్ళకి అబద్ధాలు చెప్తే నచ్చదు. వాళ్ళు చెప్తారు అబద్ధాలు, వాళ్ళు మ్యానిపులేట్ చేస్తారు, కానీ వాళ్ళు మటుకు నిజాయితీని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారనమాట. కొంతమంది లియో వాళ్ళు మటుకు వాళ్ళు చాలా నిజాయితీగా ఉంటారు, చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారు.
ఆ లియో దెబ్బతిన్నప్పుడు మాత్రమే ఈ మ్యానిపులేషన్, ఈ అబద్ధాలు ఆడడం అన్నది కనిపిస్తూ ఉంటుందన్నమాట. స్ట్రాంగ్గా ఉంటే మటుకు వీళ్ళు చాలా నిజాయితీగా ఉంటారు, నిజాయితీకి ప్రాణం పడతారు. ఎదురు వాళ్ళ దగ్గర నుంచి కూడా అదే నిజాయితీ ఎక్స్పెక్ట్ చేస్తారు. వాళ్ళు ఒక చిన్న అబద్ధం చెప్పినా కూడా వీళ్ళు పెద్ద బ్యాక్ స్టాబింగ్ చేసినంత ఫీల్ అయిపోయి రిలేషన్ని కట్ చేసేస్తూ ఉంటారు. తర్వాత వాళ్ళని ఇగ్నోర్ చేయకూడదు. ఎందుకంటే మామూలుగానే వాళ్ళు చాలా హుందాగా ఉండి సొసైటీలో ఒక దర్జా దర్పం చూపిస్తూ ఉంటారు. దాన్ని మనం ఐడెంటిఫై చేయాలి. వాళ్ళు మనల్ని డామినేట్ చేయడానికి, వాళ్ళు మనల్ని బాసింగ్ చేయడానికి, ఆర్డర్స్ ఇవ్వడానికి చేస్తారు. కానీ మనం వాళ్ళకి ఆర్డర్లు ఇస్తే వాళ్ళకి నచ్చదు. వెంటనే క్రిటిసిజం అన్నది చాలా ఎక్కువ చేస్తూ ఉంటారు వీళ్ళు. తర్వాత వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు, వాళ్ళ ఒపీనియన్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నప్పుడు వాళ్ళు చాలా ఎమోషనల్గా ఎక్స్ప్రెసివ్గా ఉంటారు. కాబట్టి వాటిని మధ్యలో ఇంటరప్ట్ చేయకూడదు. ఇదేం కాదు, ఇదంతా ఉట్టిదే, ఇదంతా నార్మల్ అని కొట్టిపారేయడం, ఇలా వాళ్ళ ఎమోషన్స్ని తక్కువ చేసి చూడడం, ఇలాంటివన్నీ చేస్తే వాళ్ళకి నచ్చవు. అలానే పబ్లిక్గా వాళ్ళని ఇన్సల్ట్ చేయకూడదు. ఒకటి పబ్లిక్గా వాళ్ళని ఇన్సల్ట్ చేస్తే వాళ్ళు ముడుచుకొని ఇంకా ఆ ప్లేస్ నుంచి వెళ్ళిపోతారు, ఆ వ్యక్తితో మాట్లాడడం మానేస్తారు. లేదా అంటే వీళ్ళు తిరిగి ఇంకా ఎక్కువ ఇన్సల్ట్ చేసేస్తారు. అక్కడ గొడవ పెద్దదైపోతుంది, డ్రామా అయిపోతుంది. either సైలెంట్గా రిలేషన్షిప్ కట్ చేయడం అయినా చేస్తారు, లేదా వైలెంట్గా డ్రామా అయినా క్రియేట్ చేస్తారు. రెండు ఎక్స్ట్రీమ్స్ అన్నమాట. తర్వాత వాళ్ళని వాళ్ళు అథారిటీ చెలాయించవచ్చు, కానీ వాళ్ళ మీద మనం అథారిటీ చెలాయిస్తే కష్టం. అలానే వీళ్ళు అబద్ధం చెప్పినా లేదా ఏదైనా తప్పు చేసినా కూడా నువ్వు ఇలా చేసావని మనం ప్రూవ్ చేయకూడదు. ఏదో మిస్టేక్ అయ్యింది, లేకపోతే పొరపాటు పడ్డదేమో అని చాలా ఇండైరెక్ట్గా వాళ్ళ మనసు నొప్పించకుండా చెప్పాలి. డైరెక్ట్గా నువ్వు ఇలానే చేసావు, నీదే తప్పు, నువ్వే చేసావు అంటే తట్టుకోలేరు వాళ్ళకి బీపీ రైజ్ అయిపోతుంది, చాలా కష్టం. వాళ్ళతో మాట్లాడలేము, వాళ్ళతో వాయిస్ రైజ్ చేసి అస్సలు మాట్లాడకూడదు అనమాట ఇలాంటి వాళ్ళతోటి బేసిక్గా. సో ముండేన్ ఆస్ట్రాలజీలో లియోని లగ్నంగా చేసుకొని మనం అబ్జర్వ్ చేయాలి అంటే ఈ కింద రాసిన ఈ సిటీస్ అండ్ కంట్రీస్. సో మనం ముండేన్ ఆస్ట్రాలజీ గురించి తర్వాత డీటెయిల్గా ఏదైనా ఈవెంట్ని అది తీసుకొని మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంతే. ఎప్పుడైతే దీన్ని మనం లగ్నంగా చేసుకొని చూస్తామో వీళ్ళకి సహజంగానే ఆ రాశికి సంబంధించిన క్వాలిటీస్ మనకు ఆ దేశం మీద కానీ ఆ సిటీ మీద కానీ కనిపిస్తూ ఉంటాయి. అక్కడ ఎంటర్టైన్మెంట్ బిజినెస్, మీడియా బిజినెస్ అనేది బ్రహ్మాండంగా రన్ అవుతూ ఉంటుంది. కళా పోషణ, చాలా యునీక్ ఆర్ట్ అనేది కనిపిస్తూ ఉంటుంది. అలానే ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది చాలా, ఎందుకంటే పంచమ స్థానం ఎడ్యుకేషన్ అనేది చాలా బ్రహ్మాండంగా కనిపిస్తూ ఉంటుంది. గవర్నమెంట్ అథారిటీ అన్నది ఆ దేశాల్లో కానీ ఆ సిటీస్లో కానీ బాగా పనిచేస్తూ ఉంటుంది. అలానే ఒక స్ట్రాంగ్ అక్కడున్న మనుషుల్లో కూడా ఒక స్ట్రాంగ్ విల్ పవర్ కానీ, మంచి ప్యాషన్, హార్డ్ వర్క్ చేసే ప్యాషనేట్ పీపుల్ ఉంటారు అలాంటి ప్లేసెస్లో. మనకి ఈ ప్లేసెస్లో ఈ లియో స్థానంలో, సింహరాశిలో ఏవైనా చేంజెస్ అవి జరిగేటప్పుడు అది లగ్నంలో ఈ స్టేట్స్లో ఎలాంటి చేంజెస్ వస్తాయి అంటే డిప్లొమాట్స్, అలానే పొలిటికల్ లీడర్స్ చేంజ్ అవ్వడం, దేశానికి ఐడెంటిటీ క్రైసిస్ రావడం ఒకవేళ నెగిటివ్గా పనిచేస్తే, నేషనల్ వైజ్ ఎడ్యుకేషన్లో కానీ రీసెర్చ్ వాటిల్లో కానీ చాలా అద్భుతంగా పనిచేయడం పాజిటివ్గా ఉంటే మంచి లా అండ్ ఆర్డర్ చాలా బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంటుంది. ఒకవేళ ఆ ఇయర్లో, ఆ సంవత్సరంలో ఆ భౌగోళిక ప్రాంతాల్లో నెగిటివ్గా పనిచేస్తుంది అంటే మోనార్క్ లాంటి పరిపాలన అన్నది కనిపిస్తూ ఉంటుందన్నమాట. అలానే నేషనల్ లీడర్స్ మారిపోవడం, వేరే వాళ్ళు రావడం, సడన్గా పొలిటికల్ పవర్ అనేది ఒక గ్రూప్ నుంచి ఇంకో గ్రూప్కి షిఫ్ట్ అయిపోవడం, ఇంకో లీడర్కి షిఫ్ట్ అయిపోవడం, ఇలాంటివన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే ఈ రోము, ఈ ఫిలడెల్ఫియా, మనకి చూస్తే ముంబై, ఇండియాలో చూస్తే ముంబై, వీటన్నిటిలో ఏంటి మల్టీమీడియా మూవీస్ మనకి
ఇండియాలో ఆడే ప్రతి సినిమాని ఫారెన్ వాళ్ళు బాలీవుడ్ అనే అంటారు. ఇప్పుడు బాలీవుడ్ కాదు, మాది ఇండియన్ మూవీ, ఇండియన్ సినిమా అని అందరం చెప్పుకుంటున్నాం. కానీ అది ఎలా ఐడెంటిఫికేషన్ అనేది అలా వచ్చేసింది. ఇటలీ, రోమ్, ఈ ఫ్యాషనిస్టా, ఫ్యాషన్ అంటే డ్రెస్సెస్, షూస్, హ్యాండ్ బ్యాగ్స్, హెయిర్ కలర్స్, గాగుల్స్, నెయిల్ పాలిష్ల దగ్గర నుంచి మొత్తం అంతా ఎంటర్టైన్మెంట్ బిజినెస్ కానీ, మీడియా రంగం కానీ మొత్తం అంతా అక్కడే ఉంటుంది. ప్యారిస్, నెక్స్ట్ మనం ఈ ఫ్రాన్స్, పెర్ఫ్యూమ్స్ కానీ, వీటన్నిటికీ ఈ ఎంటర్టైన్మెంట్ బిజినెస్ అంతా ఇవన్నీ టాప్ పొజిషన్లో ఉంటాయి ఈ సిటీస్ అన్నీను. సో అలా అంటే న్యాచురల్గానే ఆ సిటీస్కి కానీ, ఆ దేశాలకు కానీ ఆ రాశి ఎప్పుడైతే లగ్నం అవుతుందో దాని క్యారెక్టరిస్టిక్స్ ఆటోమేటిక్గా మనకి స్ట్రాంగ్ క్యారెక్టరిస్టిక్స్ అనేవి ఇదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్, మనం దాన్ని గోచారంలో చూసుకోవాలి, వచ్చేస్తాయి అన్నమాట. అలా ఉంటుంది. అలానే ఒలింపిక్ గేమ్స్, ఎడ్యుకేషన్ ఫార్మ్స్, పబ్లిక్ సెక్టార్లోని సెలబ్రిటీస్, ఈ ఈ కోణాల్లో ఆ దేశాలు అన్నవి చాలా స్ట్రాంగ్గా పనిచేస్తూ ఉంటాయి. ఇలా కనిపిస్తుంది అన్నమాట లియో మనకి. ఈ లియో ఎప్పుడైతే లగ్నంగా చేసుకొని మనం చూస్తాము, లియో అంటే ఇప్పుడు లియో మిగిలిన రాశులకు కూడా ఆ రాశి తాలూకా కారకత్వాలు అన్నవి మనకి బాగా కనిపిస్తాయి. ఇప్పుడు ఈ లియో పార్ట్నర్ కానీ స్పౌస్ కానీ ఉంటే వాళ్ళ తాలూకా ఫేవరబుల్ అండ్ అన్ఫేవరబుల్ కండిషన్స్ రెండు ఎలా ఉంటాయో చూద్దాం. చాలా లాయల్గా ఉంటారు, చాలా ప్రొటెక్టివ్గా ఉంటారు. మనం వెళ్ళి ఏదో జాలి కథ ఒకటి చెప్పాము అంటే మన వల్ల పడిపోతారు. ఎవరు ఏది చెప్తే అది నమ్మేస్తూ ఉంటారు. బాగా సెన్సిటివ్గా ఉంటారు, ఓవర్ ప్రొటెక్టివ్గా ఉంటారు. ఇది కొంచెం నెగిటివ్గా వెళ్ళింది అంటే పొజెసివ్నెస్ బాగా ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది, కంట్రోలింగ్ నేచర్ కనిపిస్తుంది, బాసిజం కనిపిస్తూ ఉంటుంది రిలేషన్షిప్లో. నా మాటే నగ్గాలి, నేను చెప్పిందే జరగాలి అన్న కమాండింగ్ నేచర్ కనిపిస్తూ ఉంటుంది. రిలేషన్షిప్లో కూడా వాళ్ళకే ఎక్కువ అటెన్షన్ ఇవ్వాలి. సో ఈ పార్ట్నర్ అనేది ఈక్వల్ అటెన్షన్, ఈక్వల్ ఇంపార్టెన్స్ అన్నది సహజం, మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ వీళ్ళతో ఏంటంటే ఇది ప్రాబ్లం వచ్చినప్పుడు మటుకు దే ఆర్ ద డ్రామా క్వీన్స్. సో వాళ్ళకే ఎక్కువ అటెన్షన్ ఇవ్వాలి, వాళ్ళు చేసే డ్రామా అంతా మనం భరించాలి అని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. అది అంత ఓవర్గా ఎక్స్ప్రెస్ చేస్తే కానీ వాళ్ళకి అసలు చాలా ఎక్స్ప్రెస్ చేసినట్టే అనిపించదు. నెక్స్ట్, చాలా ఎఫెక్షనేట్గా ఉంటారు. వాళ్ళు ప్రేమ చూపించేటప్పుడు వాళ్ళ ప్రేమతత్వం అనేది చాలా బాగా ఎక్స్ప్రెస్ చేస్తారు, బాగుంటుంది. అదే ఓవర్గా అయింది అంటే ఇంకా కంట్రోలింగ్ నేచర్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. చాలా ఫన్ ఉంటుంది వాళ్ళతోటి, ఎందుకంటే అది ఫైరీ నేచర్ ఉన్న ప్లానెట్గా రాశి కాబట్టి చాలా యాక్టివ్గా ఉంటారు. యాక్టివ్గా ప్రతి గేమ్స్లో కానీ వాటిలో కానీ దేంట్లోనైనా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. ట్రావెలింగ్ కానీ ఏదైనా వర్క్ చేసినా కూడా యాక్టివ్గా వాళ్ళ 100% ఇచ్చి వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు. అలానే పార్ట్నర్కి స్ట్రాంగ్ సెన్స్ ఆఫ్ కమిట్మెంట్ అనేది మనకు కనిపిస్తుంది. అదే పార్ట్నర్షిప్లో అయినా స్పౌస్ అయినా కూడా. సూర్యుడు సప్తమంలో ఉంటే డామినేటింగ్ నేచర్ ఉంటుంది, వాళ్ళకే ఇంపార్టెన్స్ అంతా ఇచ్చేయాలి అన్నట్టు ఉంటుంది. వాళ్ళని మనం అర్థం చేసుకొని మెల్లిగా అడ్జస్ట్ అయిపోతూ ఉండాలి తప్ప, సప్తమంలో సూర్యుడు ఉన్నప్పుడు మటుకు చాలామంది డైవర్స్ అయిపోతుంది, రెండో పెళ్ళి అవుతుంది అని చెప్తారు, కానీ అలా జరగదు. దే ఆర్ వెరీ కమిటెడ్ పీపుల్. ఎన్ని గొడవలైనా, ఎంత జరిగినా, ఎంత అలిగినా, ఏం చేసినా డైవర్స్ అన్నది సమస్య లేదు. మనం చూడండి, మిగిలిన ప్లానెట్లు, మిగిలిన రాశులు, మిగిలిన భావాలు చెడిపోతే అప్పుడు ఏమైనా డైవర్స్ వరకు వెళ్తుంది. కానీ సహజంగా సూర్యుడు ఒక్కడు సప్తమంలో ఉన్నాడని చూసి వీళ్ళకి సెకండ్ మ్యారేజ్ జరుగుతుంది అని చెప్పడానికి వీల్లేదు, అలా జరగదు. నెక్స్ట్, ఈగో క్లాషెస్ అన్నవి బాగా కనిపిస్తూ ఉంటాయి, బాగా జెలసీ నేచర్ కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇంపార్టెన్స్ అంతా వీళ్ళకే ఇవ్వాలి, వీళ్ళే సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్, వీళ్ళనే మనం కేర్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ప్రతి ఐడియాలోని, ప్రతి పార్ట్నర్షిప్లో, ప్రతి ఐడియాలోని వీళ్ళని ఇన్వాల్వ్ చేస్తూ ఉండాలి. చేయకపోతే మళ్ళీ అలుగుతారు. ఈ అలక ఈక్వల్స్ టు లియో అని చెప్పచ్చు మనం. బాగా సెల్ఫ్ రెస్పెక్ట్ ఇచ్చేస్తూ ఉంటారు, ప్రతిదానికి సెల్ఫ్ రెస్పెక్ట్ అని ఫీల్ అయిపోతూ ఉంటారు. ప్రతి చిన్నదానికి ఈగో ఎక్కువ దెబ్బతింటూ ఉంటుంది వీళ్ళకి. ఈ రాంగ్ కొన్నిసార్లు ఏంటంటే, ఒకసారి ఫ్రెండ్ అని కమిట్ అయిపోయిన తర్వాత వీడు రాంగ్ అని తెలిసినప్పుడు వాడిని వదిలేయాలి. కొన్నిసార్లు వీళ్ళు
దెబ్బలు తిన్నా కూడా ఇంకా దే స్టిక్ టు ద ఫ్రెండ్స్ ఆర్ ఫ్రెండ్షిప్స్. అది కొంచెం వీళ్ళు చూసుకోవాలి. అక్కడ కొంచెం తెలివిగా బిహేవ్ చేయాలన్నమాట. కమిట్మెంట్ ఓకే, ఫైన్, గుడ్, కానీ ఒకసారి దెబ్బ తిన్నాక జాగ్రత్త పడాలి. అది ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ లియో యాజ్ ఎ ఫ్రెండ్, సేమ్, చాలా యాక్టివ్గా ఉంటారు, చాలా కేరింగ్గా ఉంటారు, వెరీ 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 కేరింగ్గా ఉంటారు. వాళ్ళ కోసమే కాకుండా మన కోసం కూడా ఈక్వల్గా ఆలోచిస్తారు. తక్కువ కాదు, ఎక్కువ కాదు, ఈక్వల్గా ఆలోచిస్తారు. వెరీ లాయల్గా ఉంటారు. నీతి నిజాయితీలు ఉంటాయి వీళ్ళకి. అదే సేమ్ లాయల్టీ పక్క వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. ఈ ఫ్రెండ్స్ ఇవ్వనివ్వండి, పార్ట్నర్స్ ఇవ్వనివ్వండి, వీళ్ళకి గిఫ్ట్ ఇవ్వడం, గిఫ్ట్ తీసుకోవడం అన్నది చాలా ఆనందకరమైన విషయం. వీళ్ళు అంత జనరస్గా గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారు. అలాగే అవతల వాళ్ళు గిఫ్ట్ ఇచ్చిన, చిన్న గిఫ్ట్ పెద్ద గిఫ్ట్ ఏది ఇచ్చినా కూడా చాలా సంతోషపడిపోతారు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. వెరీ వెరీ ఫన్ అండ్ లవింగ్, వెరీ సోషల్ పీపుల్ అనమాట. చాలా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఫ్రెండ్స్లో సరే వీడికి ఏదో ప్రాబ్లం వచ్చింది, వీటి తరగా స్టేటస్ తగ్గింది, లేదా ఫైనాన్షియల్ స్టేటస్ తగ్గిందని టక్కున వాళ్ళని ఆ ఫ్రెండ్ని వదిలేయడం, అవాయిడ్ చేయడం అలాంటివి ఉండవు. చాలా ఎంకరేజ్ చేస్తారు ఫ్రెండ్స్ని. ఎప్పుడు అవసరం అని అనగానే వచ్చి నిలబడతారనమాట. నెక్స్ట్ ఏంటంటే సైలెంట్ జెలసీ అనేది కొంచెం ఉంటుంది వీళ్ళకి, కనిపిస్తూ ఉంటుంది కూడా అప్పుడప్పుడు. అదేం పెద్ద జెలసీ కాదు, కానీ ఆ క్షణానికి వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చేయాలి. ఆ ఇంపార్టెన్స్ ఇవ్వకపోతే వీళ్ళు బాధపడిపోతూ ఉంటారు. దే ఆర్ ద సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్ ఇట్ ఆల్ ద టైమ్. ఇది ఇంట్లో అవనివ్వండి, ఫ్రెండ్స్ అవనివ్వండి, పార్ట్నర్షిప్ అవనివ్వండి, ఎక్కడైనా కూడా వాళ్ళే ఫస్ట్ ప్రయారిటీ అవ్వాలి. నెంబర్ 1 వాళ్ళే ఉండాలి. తర్వాత వాళ్ళు ఇచ్చే సలహాలు, సూచనలు వావ్ వావ్ శభాష్ అంటూ ఉండాలి, వాళ్ళు పొగుడుతూ ఉండాలి. ఇదొక బాధ వీళ్ళతోటి. సో ఇది కొంచెం ఫ్రెండ్స్లో అంత మొత్తం అంతా నీదే, మొత్తం అంతా నువ్వే బాస్ అని చెప్పి ఉండదు కదా. అది ఈక్వల్ ఫ్రెండ్షిప్ అన్నది ఈక్వల్గా ఉండాలి. అది కొంచెం వీళ్ళు నేర్చుకుంటే సొసైటీలో ఎలా ఉండాలి, ఎలా మెలగాలి అన్నది నేర్చుకుంటే లియో వాళ్ళకి చాలా బాగుంటుంది. మిగిలిన క్వాలిటీస్ అన్నీ బ్రహ్మాండమైన క్వాలిటీస్ వీళ్ళవి. నెక్స్ట్ లియో యాజ్ ఎ పేరెంట్, ఇది కొంచెం ఛాలెంజింగ్గా ఉంటుంది. పిల్లల్ని బాగా ఎంకరేజ్ చేస్తారు, అందులో నో ప్రాబ్లం, ప్రతి విషయం. కానీ డామినేషన్ అనేది బాగా ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. వీళ్ళు చెప్పిన సబ్జెక్ట్సే పిల్లలు చూస్ చేసుకోవాలి. స్ట్రీమ్ కానీ, చదువు కానీ, కాలేజ్ కానీ, స్కూల్ కానీ, ఈవెన్ మ్యారేజ్ కానీ, మొత్తం అంతా వీళ్ళదే పై చేయి ఉండాలి. వీళ్ళు గో అంటే ఫైనల్ వర్డ్ వీళ్ళదే అయి ఉండాలి. అలాంటివి కొంచెం ప్రాబ్లమాటిక్గా ఉంటాయి. అదర్వైజ్ ఫన్ కానీ, లవ్ కానీ, ప్రొటెక్షన్ కానీ చాలా బాగా చేస్తారు. ఎంకరేజింగ్, సపోర్ట్, ఇదంతా వీళ్ళ దగ్గర నుంచి బాగా ఉంటుంది. ఆ కంట్రోలింగ్ నేచర్ ఒకటి వీళ్ళు కంట్రోల్లో పెట్టుకుంటే, అంటే అర్థం చేసుకోవాలి. యూ షుడ్ లిజన్, అంటే గుడ్ లిజనర్ అవ్వాలి. అలాంటప్పుడు బాగానే ఉంటుంది. అదే పిల్లలు లేదు నాకు ఇది నచ్చలేదు అని వాళ్ళు చెప్పిన ఐడియాని కానీ, వాళ్ళు ఇచ్చిన సలహాని కానీ రిజెక్ట్ చేసి వేరేది మేము చేస్తాం అంటే మటుకు వీళ్ళ రిజెక్షన్ని తీసుకోలేరు. కొన్నిసార్లు ఏంటంటే మనకి ఫిజికల్ అబ్యూజ్ అన్నది బాగా కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. బాగుంటే పర్వాలేదు, అంటే ఇవి 2 రకాలు అన్నమాట. ఒకటి వీళ్ళు హర్ట్ అయ్యారు, బాధపడ్డారు అంటే, ఒకటి వాళ్ళ అవతల వ్యక్తిని కంప్లీట్గా అవాయిడ్ చేసి కట్ చేసేస్తారు. ఇంకా వాళ్ళకి నాకు సంబంధం లేదు, దేర్ ఇస్ రెస్పాన్సిబిలిటీ కూడా ఏమీ లేదు, ఇంకా నాకు సంబంధం లేదు అని కంప్లీట్గా ప్రతి రిలేషన్ కట్ చేసేస్తారు. లేదా నెగిటివ్గా పనిచేసింది అంటే అబ్యూజ్ అన్నది కనిపిస్తూ ఉంటుంది మనకి. సో ఇవి లియో సింహరాశి తాలూకా లక్షణాలు. కీప్ వాచింగ్ అగస్త్య ప్రిడిక్టివ్ టెక్నిక్. థ్యాంక్ యూ.